నమస్తే మా ఏసేస్ టైనీ టాయ్స్ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో తాటికాయ గుజ్జుతో తాటి రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీకోసం మరిన్ని చిట్టి కథలతో మీ ముందు ఉంటాము. హలో ఆంటీ గారు, ఇక్కడ ఏమైనా టిఫిన్ షాప్స్ ఉన్నాయా? తినడానికి ఏమైనా దొరుకుతాయా? అయ్యో బాబు, ఇప్పుడు 11 అయ్యిందమ్మా. ఈ ఊర్లో 9 గంటలకే టిఫిన్లు అయిపోతాయి. అవునా ఆంటీ గారు? మర్చిపోయాను, కొంచెం ముందుకు వెళ్తే సుబ్బమ్మ గారి హోటల్ ఉంటుందమ్మా. ఆ సెంటర్కి వెళ్తే ఆమె ఏదో చేసి పెడుతుంది నీకు. ఓకే ఆంటీ గారు, థ్యాంక్ యూ. మామగారు, తినడానికి ఏమైనా టిఫిన్ ఉందా? బాగా ఆకలి వేస్తుంది. ఊరి నాయనా, ఇప్పుడు వరకు టిఫిన్ ఉంటుందా ఏంట్రా? 11 గంటలకి అవుతుంది కదా, ఇప్పుడు అయిపోయింది. ఆగు, ఏదో ఒకటి చేసి పెడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆకలి తీర్చకుండా పంపలేదు ఇప్పటి వరకు. నీకేదో ఒకటి చేసి పెడతానులే. సరే మామగారు. ఏమయ్యో, ఏం చేస్తున్నావు అక్కడ? ఏమే ముసలి, ఏం కావాలి? నీ చేతిలో ఏదో ఉన్నట్టుంది. అవునే, తాటికాయ కొంచెం కాలుద్దామని తాటికాయ తీసుకొచ్చాను. సరేలే, తొందరగా కాల్చి తెచ్చు. నేను ఈలోగా ఇడ్లీని ఒక రుబ్బు కలుపుతాను. ఇవైతే ఇంకా చట్నీలు చెయ్యక్కర్లేదు కదా. ఒక రొట్టె వేసి పెడతాను వేడిగా. కొంచెం నా మనసు తృప్తి పడుతుంది, ఆ బాబు ఆకలి కూడా తీరుతుంది. అలాగే 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 ముసలి. ఓ ముసలి, ఇదిగోనే కాల్ చేశాను, వచ్చి తీసుకో. ఇది వండడం నాకు రాదు, నువ్వు వచ్చి వాళ్ళు.
ఇదిగో నాయనా, వేడివేడిగా నీకోసం తాటి రొట్టె చేశాను, కడుపారా తిను. అవును బాబు, నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు చూస్తే గొప్పింటి బిడ్డలా ఉన్నావు. ఈ ఊర్లో నీకేం పని ఉందమ్మా? అవును మామ, నేను పట్నం నుండే వచ్చాను. చిన్నప్పుడు మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే చదువుకునేవాడిని. కానీ పై చదువులకి పట్నం వెళ్ళిపోయాను. అవునా బాబు? ఇక్కడ మా మాస్టర్ పొంతలయ్య గారిని కలవడానికి వచ్చాను మామగారు. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం కదా, వారిని కలిసి 5 సంవత్సరాలు అయిపోయింది. నేను ఫారెన్ వెళ్ళి తిరిగి వచ్చేసాను. ఇంకా ఇక్కడే ఉండి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాను. మా మాస్టర్ గారిని కలిసి వారి దీవెనను తీసుకుందామని ఈ ఊరు వచ్చాను మామగారు. మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ ఊరు, ఈ పల్లె, ఈ పొలాలు అన్నీ చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అలాగే నీ చేతితో మా మాస్టర్కి ఇష్టమైన తాటి రొట్టె కూడా కట్టు మామ. నాకు కూడా చిన్నప్పుడు ఈ తాటి రొట్టెనే పెట్టేవారు నాకు. ఈ రొట్టె అంటే మా మాస్టర్కి చాలా ఇష్టం. తీసుకుని వెళ్ళి వారిని సర్ప్రైజ్ చేస్తాను. సరే మామగారు, నా ఆకలి తీరింది. మా మాస్టర్ని తొందరగా చూడాలని ఆతృతగా ఉంది. అలాగే మీ చేతి వంట కూడా సూపర్గా ఉంది. ఇక నేను బయలుదేరుతాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. సరే మామగారు, బాయ్. ఇదిగో నాన్న, అట్టు తీసుకెళ్ళు, మీ మాస్టర్కి ఇష్టం అన్నావు కదా. సరే మామగారు.